ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి మాసంలో సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. అయితే ఎటువంటి శక్తి సింహరాశి వారి యొక్క ఇంట్లో నుండి బయటకి రాబోతుంది? ఆ శక్తి బయటికి రావటం మూలంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి? అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. సన్నిహితులు, సేవకావర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా సరే లక్ష్య పెట్టరు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులైతే జరగబోతున్నాయి. దానికి కారణం వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరంలోకి అతి త్వరలో మనం అడుగు పెట్టబోతున్నాం. జనవరి మాసంలో ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ప్రతికూల శక్తి అనేది దాగి ఉంది. అంటే అది మీ యొక్క గృహంలో దాగి ఉంది. మీరు బయటికి వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే మీపైన అసూయతో, కుళ్ళుతో ఇతరులు చూసినటువంటి చెడు దృష్టి కారణంగా కావచ్చు, ఒక నెగటివ్ ఎనర్జీ అనేది చాలా కాలంగా మీ ఇంట్లో దాగి ఉంది. దాని ద్వారా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంది. ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంది. కష్టాలు, బాధలు, దుఃఖాలు ఎంతగానో మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. లేకపోతే కనుక కుటుంబ కలహాలతో మీకు మానసిక ప్రశాంతత లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వివాదాలు తారాస్థాయికి చేరుకుని మీకు మనశ్శాంతి కరువైన పరిస్థితులను మీరు చూస్తూ ఉన్నారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అంటే కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటే, కొంతమందికి డబ్బుకు ఎటువంటి కొరత లేకపోయినా సరే అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వారిని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికంతటికీ కూడా కారణం నెగటివ్ ఎనర్జీ. అంటే ఎప్పుడైతే మన ఇంట్లో కానీ, లేకపోతే మన యొక్క జీవితంలో కానీ నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో, ఆ నెగటివ్ ఎనర్జీ కారణంగా ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మన జీవితంలో మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు రాకపోవటం, అలాగే ఉద్యోగస్తులకి వారి యొక్క జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా, అంటే ఉద్యోగ జీవితంలో ఎటువంటి ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ కానీ లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వారి యొక్క జీవితం సాగిపోవటం, వ్యాపారస్తులకి కూడా ఎంత కష్టపడ్డా కానీ నష్టాలు సంభవించటం, అలాగే వారి యొక్క వ్యాపారంలో వారు అభివృద్ధిని చూడలేకపోవటం, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ కలహాలు, ఉద్యోగాలు రాకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక నష్టాలు, అలాగే మీరు కొన్న ప్రాపర్టీస్ ని మీరు కోల్పోవటం, కబ్జాకి గురి కావటం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలకి కారణం కూడా మన జీవితంలో ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో, ఆ నెగటివ్ ఎనర్జీ కారణంగానే ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మనల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కూడా
మీ యొక్క జీవితంలో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, అంటే వారి యొక్క చెడు దృష్టి ద్వారా కావచ్చు, అంటే వారు మీపైన అసూయను కుళ్ళును పెంచుకొని మిమ్మల్ని ద్వేషించడం, మీపైన కుళ్ళుతో చూడటం, ఇటువంటి చెడు దృష్టి కారణంగా కావచ్చు, లేకపోతే ఏవైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నప్పుడు మీరు అటువంటి ప్రదేశాల్లోకి వెళ్లి మీరు ఇంట్లోకి రావటం మూలంగా మీ ద్వారా ఆ నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో చాలా కాలం నుండి దాగి ఉంది. అటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు చేసినటువంటి పూజలు, వ్రతాలు, పరిహారాల ఫలితం కూడా ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితంలో నూతనమైన మార్పులైతే రాబోతున్నాయి. అంటే ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు బాధపడుతున్నారో, ఎటువంటి సమస్యలకు పరిష్కారం దొరకక మీరు సతమతమవుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో వారు అద్భుతాలైతే చూడబోతున్నారు. ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది. చక్కటి అవకాశాలు వారి ముందుకు వస్తాయి. ఉద్యోగస్తుల జీవితంలో కూడా అభివృద్ధి పథంలో వారు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత అప్పులు చేశారా, ఇప్పుడు వాటిని క్లియర్ చేసుకోగలుగుతారు. అలాగే మున్ముందు మరొకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇంక్రిమెంట్ కోసం కానీ, లేకపోతే కనుక ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతోంది. అలాగే జనవరి మాసంలో సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులైతే చూస్తారు. కుటుంబ కలహాలు కూడా దూరమవుతాయి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని తిరిగి వారి యొక్క బంధాలను కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒక్కటవుతారు. బంధువులతో, మిత్రులతో మీకేదైనా తగాదా ఉండి మానసికంగా చాలా రోజులుగా కృంగిపోతున్న పరిస్థితుల్లో మీరు కనుక ఉండి ఉన్నట్లయితే ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అయితే లభించబోతుంది. ఖచ్చితంగా ఈ సింహరాశి వారు సానుకూల ఫలితాలను, సానుకూల మార్పులను వారి యొక్క జీవితంలో చూడబోతున్నారు. మీరు చేసినటువంటి పూజల ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు, 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తిని బయటకు పంపించేస్తుంది. ఆ ప్రతికూల శక్తి మీ యొక్క జీవితంలో నుండి, మీ గృహంలో నుండి బయటికి వెళ్లిపోవటంతో మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, విదేశీ యానానికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అనారోగ్య సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రతికూలత కూడా అనుకూలంగా మారుతుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో జనవరి నెలలో వారు అద్భుతాలైతే చూడబోతున్నారు. దీనికి కారణం చాలా కాలంగా దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ వారి గృహంలో నుండి బయటకు వెళ్లిపోవటం. శివుడికి రుద్రాభిషేకం చేయించండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అలాగే సింహరాశి వారు సూర్యారాధన చేయటం ద్వారా కూడా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.